వెల్కమ్ బ్యాక్. నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిపై శ్వేతపత్రం రిలీజ్ చేశారు. అమరావతి ప్రస్తుతం ఏ సిచ్యువేషన్ లో ఉంది, గతంలో దీన్ని ఎంత ఫోకస్డ్ గా దీనిపై ముందుకెళ్లామో అంత భ్రష్టు పట్టించింది గత పాలనలో వైసీపీ సర్కార్ అని చెప్పేసి మాట్లాడినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్ట్ ఇది. 29,000 మంది రైతుల దగ్గర నుంచి 34,400 ఎకరాలు తీసుకొని ఎంతో డెవలప్ చేసి దేశమే అమరావతి వైపు చూసే విధంగా దీన్ని తీర్చిదిద్దుదామనుకున్నాం. బట్ గత ప్రభుత్వ పాలనలో అది భ్రష్టు పట్టింది, కక్షగట్టి దీన్ని భ్రష్టు పట్టించారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. కేంద్రంతో మాట్లాడి చర్చించి దీనిపైన నిధులు రాబట్టడమో లేకపోతే దీన్ని డెవలప్ చేసే దానిపైన ఇప్పటి నుండే పనులు ప్రారంభిస్తాము అని చెప్పినటువంటి విషయాన్ని మనం చూసాము. అయితే విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఉంటేనే బెటర్ అని చెప్పేసి కమిటీ చెప్పడం, ఆ తర్వాత శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పుడు ఒప్పుకున్నారు. ఆ తర్వాత చేసినటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయో మీరే చూశారు అని చెప్పేసి నిన్న మాట్లాడినటువంటి క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దీనిపై అటు వైసీపీ స్పందిస్తూ అమరావతిలో భారీ భూ కుంభకోణం జరిగింది, మీరు తెచ్చినటువంటి అప్పులు మేం కట్టాము, మరి ఎంత ఖర్చు పెట్టారు, ఏం చేశారు, ఎంత అప్పు తెచ్చారు, వీటికి సంబంధించి ఎటువంటి ప్రస్తావన మీరు చేసింది లేదు. మరోవైపు ఇచ్చినటువంటి రైతులకు ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవి రిటర్నబుల్ ప్లాట్స్ కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ లేదు. కేవలం బురద జల్లే ప్రయత్నంగానే ఇవి చేశారు. 9 నగరాలు 1,00,000 కోట్ల ఖర్చు అంటేనే మేము వ్యతిరేకించాము, మిగతా ప్రాంతాల్లో ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు అనేదే మా ఉద్దేశం అని చెబుతూ నిన్న అటు వైసీపీ నుంచి కూడా కౌంటర్ అటాక్ వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే రాజధాని ప్రస్తుత పరిస్థితి అనేది టీడీపీ తప్పిదమే అని చెప్పేసి అటు వైసీపీ అంటోంది. మరి గెస్టులు రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. శ్వేతపత్రం రిలీజ్ కు సంబంధించి వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ వర్షన్స్ తీసుకుందాం. విద్యాసాగర్ గారు టీడీపీ అధికార ప్రతినిధి, తులసిరెడ్డి గారు మాజీ ఎంపీ కాంగ్రెస్ నుంచి, రఘునాథ్ బాబు గారు బీజేపీ సీనియర్ నాయకులు, లక్ష్మీనారాయణ గారు విశ్లేషకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా విద్యాసాగర్ గారు, రాజధాని ఇప్పటి పరిస్థితి టీడీపీదే బాధ్యత అంటోంది వైసీపీ. అంటే మీరు చేసినటువంటి అప్పులు మేం కట్టాము అండ్ గతంలో ఏవైతే గ్రాఫిక్స్ లో చూపించారు కానీ చెయ్యలేదు, వేసినటువంటి కొన్ని రోడ్లు కావచ్చు, లైట్లు కావచ్చు మా హయాంలో వచ్చాయి అని చెప్పేసి అంటున్నారు. అండ్ రైతులకు, పేదవాళ్ళకి ఇచ్చినటువంటి భూములకు సంబంధించి లెక్క చెప్పలేదు, ఎంత అప్పు తెచ్చింది చెప్పలేదు, ఎంత ఖర్చు పెట్టింది లెక్క చెప్పలేదు అని చెప్పేసి అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి సాగర్, అట్లాగే తులసిరెడ్డి గారికి, లక్ష్మణ గారికి, రఘునాథ్ గారికి నమస్కారం. నమస్తే. ఇప్పటికి కూడా వైసీపీ వాళ్ళు మారకపోతే దాన్ని మనం ఏం చేయలేము. ఎందుకంటే వాళ్ళ పందనే, అంటే వాళ్ళు చేసింది ఇప్పటికి కూడా కరెక్ట్, మేము చేసింది కరెక్ట్ అనుకునే భావనలో ఉండటం అన్నది పెద్ద దౌర్భాగ్యం. అంటే ఓడిపోయాం మేము, ఎందుకు ఓడిపోయాం, ఓడిపోవడం కారణాలు ఏంటి, రాజధాని అంశం అన్నది అంత ముఖ్యమైనది. మీరు చూసుకోండి, గుంటూరు కానీ విజయవాడ కానీ వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చాయండి? 16, 17, 33 సీట్లకి ఎన్ని సీట్లు వచ్చాయి? అంటే ప్రజలకు అక్కడ కళ్ళ ముందర కనబడుతున్నటువంటి నిజాన్ని కూడా ఇప్పటికీ మాయ చేసి అన్యాయం జరిగిపోయింది నుంచి ఏదైతే మాట్లాడుతున్నారో, ప్రజలు కదా అక్కడ డిసైడ్ చేయాల్సింది. అన్యాయం జరిగితే ప్రజలకే జరగాల, న్యాయం జరిగినా ప్రజలకే జరగాల. అక్కడ ఏం జరిగింది, ఏం జరగలేదు అన్న విషయం ప్రజలకు బాగా తెలిసినప్పుడు తిరిగి టీవీల ముందరకు వచ్చో, ప్రెస్ మీట్ల ముందరకు వచ్చేసి మేము డబ్బులు అప్పు కట్టాము, ఇది చేసాం, అది చేసామని చెప్పడం అన్నది అంటే అది పరనింద అంతే, ఇంకే దాని మించి ఇంకేం లేదు. వాళ్ళు ఈ పనికిమాల మాటలు మాట్లాడడం తప్పనిచ్చి ఇంకా అది ప్రజలు ఇప్పుడు కూడా మనం చీత్కరించుకునే రకంగా మాట్లాడితే ఇది మనం మారాలా, మనం మారి వాస్తవాలు ప్రజలకు చెప్పాలా, లేదా ప్రజలతో మనము చేసిన తప్పును ఒప్పుకోవాలా అనేది ఏమాత్రం అసలు కించిత్ జ్ఞానం లేకుండా కూడా మాట్లాడడం అన్నది నిజంగా ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఆ పాటలో కూడా వయసులో పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, 2-3 జ్ఞానవంతులే ఉన్నారు, కానీ వాళ్ళకన్నా బుద్ధి ఉండాలి. కాబట్టి మనం ఇట్లా మాట్లాడితే మనం ఈ రకంగా ప్రెస్ మీట్లు పెట్టించి ఏది చేసేదానికి అగైనెస్ట్ గా మాట్లాడిస్తే ఏమవుతుంది? ప్రజలు చిత్కరించారు కదా, మనం చెప్పింది తప్పని. అందులో అడిగినవి కొన్ని, అంటే రైతులకు రిటర్న్ బీ ఫ్లాట్స్ ఎందుకు ఇవ్వలేదు అన్నటువంటిది ఒకటి రేస్ చేశారు వాళ్ళు. జోష్నా గారు, ప్రతి దానికి కాల పరిమితి అనేది ఒకటి ఉంటది. రాత్రికి చూమంత్రం అయితే ఉండదు, మంత్రదండం ఎవరి చేతుల్లో ఉండదు, అది ఏ ప్రభుత్వానికైనా సరే. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక 70 ఏళ్ల క్రితం తీసుకుంటే, స్వాతంత్రం వచ్చినప్పుడు తీసుకుంటే అసలు బహిరంగంగా కూడా మూత్రాశయాలు ఎక్కడ ఉండేవి కాదు ఈ దేశంలో. అందరికీ తెలుసు, తులసిరెడ్డి గారికి, లక్ష్మణ గారికి, రఘునాథ్ గారికి తెలుసు.
అది బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేసేవాళ్ళు. ప్రభుత్వం దాన్ని అరికట్టాలని ఏం చేసింది, కొన్ని చోట్ల కొన్ని ఊళ్ళలో కొన్ని ఏరియాలు సెలెక్ట్ చేసి అక్కడ మూత్రాశయాలు కట్టించింది ప్రైమరీగా. అది కొన్ని సంవత్సరాలు గడిచింది. దాని తర్వాత ఒక 15 ఏళ్ల నుంచి దాదాపు అనుకుంటాను 15-20 ఇయర్స్ నుంచి ఒక స్లోగన్ ఉంది. అంటే ప్రతి ఇల్లు కట్టాలంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు వాష్రూమ్ కట్టుకోవాలా, లేకపోతే నీకు ఇంటి పర్మిషన్ రాదు అని కండిషన్ అప్లై చేస్తే ఈ రోజు ఆల్మోస్ట్ ఆ మూత్రాశయాలు ప్రతి ఇంట్లో వాష్రూమ్ వచ్చేది మొదలైంది. ఆ వాష్రూమ్ సపరేట్ లేని చోట కూడా ఎగ్జిస్టింగ్ ఇంటి వాళ్ళు కూడా ఆ కాక్ పిట్ అది పిట్టు కొట్టుకోవడానికి దాన్ని కట్టుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది. ఈ రోజు మనకు బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన గానీ లేకపోతే మూత్రాశయం లేని ఇల్లు లేని కనపడదు. అంటే 70 ఏళ్ళు కాలం జరిగింది, ట్రాన్స్పిస్ట్ జరిగింది. 3 సంవత్సరం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అనౌన్స్ చేసిన తర్వాత, అనౌన్స్ చేసి సేకరణ తర్వాత ప్లాన్ అప్రూవల్ తర్వాత ఫౌండేషన్ తర్వాత దాన్ని డివిజన్ చేసుకోవడానికి కాల పరిమితి ఎంత కావాలండి? మేము అంతా ప్లాన్ ఇచ్చి మీ చేతుల్లో పెడితే మీరేమో R5 జోన్ లో ఒకళ్ళకి తీసుకొని పోయేసి ఎక్కడో బయట ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని వచ్చేసి ఇక్కడ అశాంతిని రేకొచ్చడానికి ఏది ప్రజెంట్ ఎక్కడైతే భూములు ఇచ్చారు ఇదంతా అన్యాయం. అంటే ఓకే, ఈ భూముల గురించి ఒక్క నిమిషం ప్రశ్న అడగాలంటే అడగండి లేకపోతే చెప్పండి. అంటే ఇంకా మిగతా వాళ్ళు మాట్లాడాలి కదా. ఒక్క నిమిషంలో కంప్లీట్ చేస్తాను. ఇది R5 జోన్ అనేది ఒక సెలెక్ట్ చేస్తారు. అది రైతులు ఇచ్చినటువంటి భూమి. అది నువ్వు రైతులు వాళ్ళ సొంత భూముల్ని నీకు ఇస్తే నువ్వు ప్రభుత్వానికి ఇచ్చేసావు కదా, నీకేం కాంపెన్సేషన్ ₹1 ఇవ్వను, నీకు కౌలు నేనేమి ఇవ్వను, నీ ఇష్టం వచ్చింది చేసుకోపో, కానీ నువ్వు ప్రభుత్వానికి ఇచ్చేసావు కాబట్టి ఆ సిఆర్డిఏ డెవలప్మెంట్ అగైనెస్ట్ నేను ప్రకారం కాకుండా నువ్వు ఇచ్చావు కాబట్టి ఇప్పుడు నాది, ఇది నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా. గత సర్కార్ కౌలు రైతుకు 841 కోట్లు ఇచ్చామంటోంది. అటు పెన్షన్ కింద కూలీల పెన్షన్ కింద 580 కోట్లు ఇచ్చామంటున్నారు. వాటిని మీరు ప్రస్తావించలేదని నిన్న మాట్లాడుతున్నారు. ఇవ్వాల్సిందంతా ఇచ్చిందంతా ఇవ్వడానికి డబ్బులు తీసుకోవడానికి ఎన్నిసార్లు కోర్టుకు వెళ్ళారు, ఎన్నిసార్లు ప్రభుత్వం మీద ప్రెస్ మీట్లు పెట్టారు. ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి R5 జోన్ లో కొన్ని వేల పట్టాలు ఇచ్చేసాడు. ఎవడబ్బా సుత్తది? ఆ R5 జోన్ క్రియేట్ చేసింది ఎవరికి అంటే ఆ పెరిఫెరల్ ఏరియాలో ఉండేటి వాళ్ళు రైతులకు, BPL కింద ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రిజర్వ్ చేసిన దాన్ని నువ్వు విజయవాడ, లేకపోతే నువ్వు గన్నవరము, లేకపోతే నువ్వు మచిలీపట్నము ఆ పక్క నుంచి తీసుకొని వచ్చేసి ఈ పక్కన గుంటూరులో ఇవ్వడానికి వాళ్ళకి నీకేముంది అంటే అక్కడ అశాంతి రేకొచ్చేదానికే కదా. దానికి హెలికాప్టర్, దానికి ఒక డివిజన్, దానికి సుప్రీం కోర్టు స్టే ఇస్తే గానీ ఆగలేదు. అది పదేళ్లుగా మీరు చూస్తున్నారు అమరావతిని డిసైడ్ చేసినప్పుడు. ఈవెన్ అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి గత అధికార పక్షం ఏదైతే వైసీపీ ఉందో అప్పుడు ఒప్పుకుంది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేశారు. దీనిపైన మీ ఒపీనియన్, మీ అభిప్రాయం చెప్పండి తులసిరెడ్డి గారు. అమ్మ, శ్వేతపత్రం అంటే ఏమిటి? ఒక విషయం మీద చదువరులకు లేదా ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు విడుదల చేసే సాధికారిక నివేదిక లేదా సమాచార పత్రం. ఇది ఓవరాల్ గా శ్వేతపత్రం అంటే. కాబట్టి ఈ జనరల్ గా కంపెనీలు రిలీజ్ చేస్తుంటాయి, ప్రభుత్వాలు అప్పుడప్పుడు రిలీజ్ చేస్తుంటాయి. ప్రభుత్వాలకు సంబంధించి 1922లో చర్చిల్ ప్రభుత్వం వచ్చేసి ఫస్ట్ శ్వేతపత్రం విడుదల చేసినట్టుగా మనం తెలుస్తా ఉంది. ఇది ఓవరాల్ గా అంటే గతంలో ఏం జరిగింది, ప్రస్తుత పరిస్థితి ఏమిటి, భవిష్యత్తులో ఏం చేయదలుచుకున్నాం, ఇది ఓవరాల్ గా వచ్చేసి భూత వర్తమాన భవిష్యత్ కాలాల గురించి ఒక విషయం మీద, ఒక అంశం మీద ఇది ఒక క్రోనలాజికల్ గా చేసేదాన్ని శ్వేతపత్రం అంటారు. సరే, దాని గురించి ఇప్పుడు ఆల్రెడీ పోలవరం అయిపోయింది. ఇప్పుడు నేను వచ్చేసి అమరావతి మీద ముఖ్యమంత్రి గారు శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. దాని మీద వచ్చేసి ఆయన గతంలో ఏం జరిగింది, ఆయన ఉన్నప్పుడు ఏం చేశారు, జగన్ పాలనలో ఏం చేశారు, ప్రస్తుత పరిస్థితి ఏమిటి, ఇక ఏమి చేయాలనుకుంటున్నారు అనేది ఆ యొక్క 4 దశల గురించి 2014-19, 2019-24 ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తులో ఏ విధంగా అనే దాని గురించి ప్రస్తావించడం జరిగింది. అది కరెక్టే. దీంట్లో అది అందరికీ తెలిసిన విషయమే.
గత ఎన్నికల్లో వైకాపా ఓడిపోయేదానికి ఇది కర్నూలు చావుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధాన కారణం రాజధాని అంశమే. ఇది ప్రధాన ఓటమికి, వైకాపా ఓటమికి ప్రధాన అంశం వచ్చేసి రాజధాని మీద ఆయన చేసినటువంటి ఆ విధ్వంసం గాని, ఆ 3 ముక్కలాట గాని, ఆ 3 రాజధానులని, ఈ ప్రధానమైన కారణము రాష్ట్రంలో పాత జిల్లాలో 13 జిల్లాల్లో ఇక్కడ వచ్చేసి రాజధాని ఉండే అమరావతి ప్రాంతం వాళ్ళు వ్యతిరేకించారు, రాయలసీమ ప్రాంతం వాళ్ళు వ్యతిరేకించారు, ఉత్తరాంధ్ర వాళ్ళు వ్యతిరేకించారు, గోదావరి జిల్లాలో వ్యతిరేకించారు. కాబట్టి మొత్తం 13 జిల్లాలు పాత జిల్లాలు, 26 కొత్త జిల్లాల వాళ్ళు మూకమ్మడిగా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని వచ్చేసి వ్యతిరేకించారు. అది వాస్తవం. సరే, ఇప్పుడు వచ్చేసి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకా దాంట్లో వచ్చేసి ఆయన ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టు, 29,000 రైతులు, 34,400 ఎకరాలు సమీకరించాము. ఇంకా వచ్చేసి కొన్ని వాస్తవాలు చెప్పారు. కొత్త ప్రణాళికలంటూ ఏమీ లేవు, పాత వాటినే కొనసాగిస్తూ నిర్మాణాలు చేపడతాము. ఇది రాష్ట్రం నడిబొడ్డులో ఉంది కాబట్టి అందరికీ బాగుంటుందని చెప్పేసి నేను సెలెక్ట్ చేశాము. ఇవన్నీ కేసు ఎదుర్కొంటున్న రైతుల గురించి ఆలోచించాలి. తర్వాత రైతులకు 10 ఏళ్ల వరకు కౌలిస్తామని చెప్పాము. ఆ గడువు ముగియబోతా ఉంది. ఫర్దర్గా ఏం చేయాలని చెప్పేసి రైతులతో కూర్చొని మాట్లాడతాము. తర్వాత అప్పుడు చేసిన కొన్ని బకాయిలు ఉన్నాయి, 1268 కోట్ల బకాయిలు ఇంకా చెల్లించాల్సింది ఆల్రెడీ పనులు చేసిన వాళ్ళకు అని కొన్ని అంశాలు చెప్తూ ఇది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు. ఇక్కడ ప్రభుత్వ చేతిలోనే దాదాపు 8,000 ఎకరాలు ఉంది. ఎకరాకు 10 కోట్లు వేస్తే ఇంత వస్తుంది, 20 కోట్లు ఇంత వస్తుంది. కాబట్టి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు ఇవన్నీ చెప్పడం జరిగింది. కరెక్ట్. అవి కూడా కాబట్టి ఇక్కడ ఆయన కూడా చెప్పడమే, సైబరాబాద్ వచ్చేసి ముందు ఒక ఎల్ఎన్టీ వాళ్ళు ఒక టవర్ కట్టారు. ఆ టవర్ కట్టిన తర్వాత న్యాచురల్ గా వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ రెవల్యూషన్, సమాచార విప్లవం వచ్చిన నేపథ్యంలో అప్పుడు ఆటోమేటిక్ గా వచ్చేసి ఆ అడ్వాంటేజ్ తీసుకొని చుట్టుపక్కలంతా డెవలప్ అయింది. కాబట్టి ఏదైనా సరే ఇప్పుడు కూడా డెఫినెట్ గా వచ్చేసి సెక్రటరీ రాజధాని అంటే ఏమిటి, ఫండమెంటల్ గా జగన్మోహన్ రెడ్డి గారు, ఈవెన్ చంద్రబాబు గారు చేస్తున్నటువంటి మా అభిప్రాయం ఏమంటే ఇద్దరూ తప్పు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలాట తప్పు, చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ రాజధాని కావాలనుకోవడం తప్పు. ఇది ప్రజా రాజధాని కావాలా? ఎంతసేపు వచ్చేసి హైదరాబాద్ తో, బాంబేతో, కలకత్తాతో, బెంగళూరుతో, చెన్నైతో పోల్చి చూస్తున్నారు. ఈ 5 రాష్ట్రాల దేశంలో ఉండేది. కేరళ మనకు ఆదర్శం కాదా? కేరళ వచ్చేసి దేశంలోనే డెవలప్డ్ స్టేట్. కేరళ రాజధాని ఏమన్నా మెట్రో నగరమా, లేదంటే అంతర్జాతీయ నగరమా? అదేమన్నా అమెరికా రాజధాని వాషింగ్టన్ DC అంతర్జాతీయ నగరమా? తులసిరెడ్డి గారు, ఇప్పటికిప్పుడు దాని మీదే పెట్టుబడి పెడతామనేది కాదు, సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ కాబట్టి మున్ముందుగా దానికి టైం లేదు. నెమ్మదిగా అయితే అల్టిమేట్ గా కొన్నేళ్లకైనా కూడా ఒక మంచి ప్రాజెక్ట్ కింద తీసుకొని దేశం మొత్తం చూడాలి, ప్రపంచమే చూసే విధంగా ఉండే విధంగా. అది కరెక్ట్ కాదంట. నీకు రాజధాని అంటే అడ్మినిస్ట్రేషన్ కోసం అంతే తప్ప దానికి వచ్చేసి మిగతా ప్రాంతాలు డెవలప్ కాకూడదా? అంతా అన్ని డెవలప్ కావాలన్నా? నీకు రాజధాని అంటే మీ సెక్రటేరియట్ అంతే. ఈవెన్ అసెంబ్లీ తర్వాత హైకోర్టు కూడా రాజధానికి లెక్క రావు. యాక్చువల్ గా ఓన్లీ సెక్రటేరియట్, సచివాలయం ఎక్కడ ఉంటే దాన్ని రాజధాని అంటారు. అది పల్లె కావచ్చు, టౌన్ కావచ్చు, నగరం కావచ్చు. ఇప్పుడు వచ్చేసి అసెంబ్లీ కూడా కాదు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తాను, అసెంబ్లీ వచ్చేసి మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా, మీరు గుర్తుపెట్టుకోండి ఏం చెప్దాం అనుకున్నారు. చెప్పండి తులసిరెడ్డి గారు. ఇప్పుడు కర్ణాటకకు సంబంధించి అసెంబ్లీలు బెందుల్లో ఒకటి, బెల్గాంలో ఒకటి ఉంది. బెంగళూరు మాత్రమే రాజధాని అంటారు, బెల్గాం రాజధాని అనరు, అసెంబ్లీ ఉందని చెప్పేసి. మహారాష్ట్రకు వచ్చేసి ముంబైలో ఒకటి, నాగపూర్లో ఒకటి అసెంబ్లీలు ఉన్నాయి. నాగపూర్ రాజధాని అనరు. హిమాచల్ ప్రదేశ్ కు సిమ్లా, ధర్మశాల 2 ఉన్నాయి, ధర్మశాలను రాజధాని అనరు. కాబట్టి ఎక్కడ సచివాలయం ఉంటే దాన్ని రాజధాని అంటారు. దాన్ని వచ్చేసి ఆటోమేటిక్ గా ఆ రాజధాని ఉన్నప్పుడు చుట్టూగా డెఫినెట్ గా వచ్చేసి అసెంబ్లీ ఉంటుంది, రాజ్భవన్ ఉంటుంది, హైకోర్టు కానీ బెంచ్ ఉంటాయి. మిగతా డెవలప్ అవుతా ఉంటుంది ఆటోమేటిక్ గా దాని చుట్టూ. ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని ఏమన్నా ఒక ముఖ్యమంత్రి కట్టినాడా? అది కాలక్రమేణా ఆటోమేటిక్ గా అడ్వాంటేజ్ ఉంటుంది. సెక్రటేరియట్ ఉంటే చుట్టుపక్కల మినిస్టర్స్ క్వార్టర్స్ ఉంటాయి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తర్వాత గెజిటెడ్ ఆఫీసర్స్, నాన్ గెజిటెడ్, వాళ్ళ చుట్టూ కమర్షియల్ యాక్టివిటీస్. తులసిరెడ్డి గారు, గతంలో టీడీపీ పాలన ఉన్నప్పుడు అప్పుడు ఉన్నప్పుడు నమ్మకం ఉండే పెట్టుబడిదారులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. ఆ తర్వాత నమ్మకం లేకపోవడం వల్ల పెట్టుబడిదారులు వెళ్లిపోయారు. అంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి పెట్టుబడి పెట్టడం కన్నా కూడా ప్రైవేట్ సెక్టార్ నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశాలు పోయాయి అనేది వాళ్ళ వర్షన్. కరెక్ట్. అది కావాలంటున్నాం కదా, అది ఆటోమేటిక్ గా కాలక్రమేణా వస్తాయి. కానీ
ఇది నవనగరాలు అనే కాన్సెప్ట్ వచ్చేసి రాజధాని పోయి ఒక నగరాన్ని నిర్మించాలా, ఇది న్యాయ నగరము, విద్యా నగరము, విజ్ఞాన నగరము, ఆర్థిక నగరము, ఆరోగ్య నగరము, పర్యాటక నగరము, పరిపాలనా నగరము, ఆటల నగరము, ఎలక్ట్రానిక్ నగరము, ఆ కాన్సెప్ట్ కరెక్ట్ కాదు అంట నేను చెప్పేది. ఓకే ఓకే. అండ్ రాజధాని డెఫినెట్ గా రఘునాథ్ బాబు గారు. పెట్రోల్ లో ఉంది, దాని ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. రఘునాథ్ బాబు గారు జ్యోత్స్న గారు, మీకు లక్ష్మణ్ గారికి, నమస్తే. తులసిరెడ్డి గారికి, విద్యాసాగర్ గారికి అందరికి కూడా నమస్కారం. ఇప్పుడు అసలు ఈ 3 రాజధానులు అనేటటువంటిది ప్రజలు ఏమాత్రం హర్షించలేదు. అది చాలా వాస్తవం. ఎందుకంటే విశాఖకి రాజధాని ఇప్పుడు సెక్రటేరియట్, ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పారు సెక్రటేరియట్ ఎక్కడ ఉంటుందో అదే ప్రధాన రాజధాని. మరి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖకి రాజధాని తీసుకెళ్తాను అని, సెక్రటేరియట్ తీసుకెళ్తాను అని అంటే కూడా అక్కడ ప్రజలు కూడా దాన్ని దర్శించలేదు. ఇది మాకు రాజధాని వస్తుందని వాళ్ళు సంతోషపడలా. ఆవిడ అదేంటి అక్కడ ఇక్కడ కంటే ఇంకెక్కువ అక్కడ వ్యతిరేకించారు. సరే, ఏదేమైనా ఈ 3 రాజధానులు అనేటటువంటి ఆలోచన, ఈ ఉన్న రాజధానిని దీన్ని ఎలాగోలా సాబిటైజ్ చేసి దీన్ని చుట్టూ పొడవటమే దాని లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రకంగానే ఏం చేయకుండా ఆ కోర్టులు అడ్డుకున్నాయి కాబట్టి దాన్ని అక్కడి నుంచి ఏదో చేశారు, కానీ అక్కడ వేసుకు మట్టుకోలేదు, ఏ పని చేయలేదు. అందుకని ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే అన్ని పిచ్చి మొక్కలు, అంటే మెయింటెనెన్స్ లేని లోపం చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే ఈ రాజధాని ఎప్పటికైనా చంద్రబాబు గారి పేరు వస్తున్నాను, ఈ కారణాల లోపల ఏమున్నాయో మనకు తెలియదు. ఏదేమైనప్పటికీ దాన్ని లోపల ఉన్న కారణాలు ఇక దీన్ని మాత్రం నిర్లక్ష్యం చేయడం జరిగింది. దానికి ఆయన మూల్యం కూడా చెల్లించుకోవడం కూడా జరిగింది. సరే, అది గత చరిత్ర, ఇప్పుడు అయిపోయింది. ఏం జరగాలి అనేది ఇంపార్టెంట్. దానికే శ్వేతపత్రం చేశారు. ఇప్పుడు ఇమీడియట్ గా రాజధాని తిరిగి ఎక్కడ అయిపోయినాయో 5 ఏళ్ల క్రితం మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెట్టి చేయాలి. సరే, అప్పట్లో 9,000 కోట్ల వరకు, 8,500 కోట్ల వరకు పనులు జరిగినాయి. ఒక 6,500 కోట్లు ఆ ప్రభుత్వం, అప్పుడు ప్రభుత్వమే పే చేసింది. బ్యాలెన్స్ కొంత వైసీపీ కూడా చేసిందేమో, ఇంకా కూడా కొంత బాకీలు ఉన్నాయన్నారు. సరే, అది ఆ 1000 కోట్లు ఇది పెద్ద ఇష్యూ కాదు. ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్ట్. మీ ఒపీనియన్ అమరావతి మీద ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి, లేదంటే వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, ముఖ్యంగా శ్వేతపత్రాన్ని బట్టి కావచ్చు, చాలా స్పష్టంగా శ్వేతపత్రం కూడా చెప్పారు. ఏమని, ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్టు, 8,000 ఎకరాలు మాకు సర్ప్లస్ ఉంది. 8,000 కోట్లు దాన్ని ఇప్పుడైనా 10 ఎకరం 10 కోట్లు వస్తాయి. అంటే ఇది నేను టోటల్ సెలవు, నేను చెప్పేది రోడ్లు గిడ్లన్నీ పోగా కాబట్టి అంతా వస్తుంది. దాన్ని 25 కోట్లకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. 25 కోట్లకి వెళ్తే 1,60,000 కోట్లు వస్తాయి. సో దాని మొత్తం ఎస్టిమేషన్ 1,00,000 కోట్లు కాబట్టి దానిలో 10,000 కోట్లు దాదాపు అయిపోయింది కాబట్టి అది చేయొచ్చు. సరే, ఇప్పుడు మనసుంటే మార్గం లేదా అని ముందు మొదలు పెట్టి చేస్తా కొన్ని అప్పుడు కూడా కొత్త యాక్షన్లు అవి పెట్టారు. అదేవిధంగా నిదానంగా సర్ప్లస్ ఉందని యాక్షన్ పెట్టుకుంటా చేయొచ్చు. కానీ ప్రాబ్లమ్స్ కొద్దిగా ఎక్కడి నుంచి వస్తాయంటే, ఇప్పటికి కూడా అప్పుడు 2-3 రోజులలో ఉండవల్లి పక్కన పెనుమాక అట్లాంటి చోట్ల కొంతమంది ల్యాండ్ ఇవ్వడానికి ఇష్టపడాల. అదంతా ఒక 700-800 ఎకరాలు, 1000 ఎకరాలు అనుకోండి, 1000 ఎకరాలు ఇవ్వాల. అది దాని మీద అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వచ్చి వ్యతిరేకించారు కొద్దిగా, లేదు ఇది తీసుకోవడానికి వీల్లేదు. కానీ అది తీసుకుంటేనే అది ఒక కంప్లీట్ అవుతుంది అనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇది ఒక ప్రాబ్లం. రెండవది, ఈ రాజధాని బయట ఉన్న చోట్ల దాన్ని అంతా గ్రీన్ జోన్ చేశారు. గ్రీన్ జోన్ అంటే అక్కడేమి కట్టడాలు కొత్తవి రావడానికి అవకాశం లేదు. అంటే కొన్ని ఇచ్చిన పర్మిషన్
అక్కడ తప్పితే అప్పుడు రాజధానిలో ఎవరైనా వస్తారు అనేది ఉద్దేశం. సరే ఇప్పుడు అదొక ప్రాబ్లం వస్తుంది. అక్కడి నుంచి ప్రజలు కొంత రియాక్షన్ ఇప్పుడు ప్రస్తుతం ఏం లేదు కాబట్టి దాని మీద ఏం లేదు, కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. Okay. ఇటువంటి సమస్యలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. Okay. లక్ష్మీనారాయణ గారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్నటువంటి అనుభవంతో సమర్థతతో దీన్ని తప్పకుండా పూర్తి చేయగలుగుతారని నేను పూర్తిగా విశ్వసిస్తాను. ఓకే, లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు, జ్యోత్స్న గారు, మీ ఒపీనియన్ జ్యోత్స్న. ఏంటి? నమస్తే అండి. జ్యోత్స్న గారు, మీకు, రఘునాథ్ బాబు గారు, తులసిరెడ్డి గారు, విద్యాసాగర్ గారు, ప్రేక్షకులకు నమస్తే. నమస్తే సార్. ప్రభుత్వం మారిన తర్వాత అడుగులు వేగంగానే పడుతున్నాయి. ఉమ్, అమరావతి రాజధాని నిర్మాణం పైన ఆశలు చిగురించినాయి. ఉమ్, ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి కంప చెట్లను తొలగించడం, ఉమ్, రోడ్ల పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టడం, ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డును పరిపూర్తి చేయడానికి అవసరమైనటువంటి భూసేకరణకు చర్యలు చేపట్టడం, ముఖ్యమంత్రి గారు పర్యటన చేసి క్షేత్రస్థాయిలో అన్నింటినీ పరిశీలన చేసి నిన్న శ్వేతపత్రం ప్రకటించడం, పనులు ఏ స్థాయిలో ఉన్నాయి, ఎంత నష్టం జరిగింది, ఎలాంటి ఒక అననుకూల పరిస్థితిని గత ప్రభుత్వం సృష్టించి వెళ్ళింది, రాజధాని నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లను గురించి రేఖాచిత్రంగానైనా సరే ముఖ్యమంత్రి గారు శ్వేతపత్రంలో ప్రకటించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజానాయకానికి రాజధాని నిర్మాణం దుస్థితి అందరికీ తెలుసు. కానీ ఈ శ్వేతపత్రంతో మరింత స్పష్టత, ఒక రాజకీయ సంకల్పంతో త్వరితగతిన రాజధాని నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ఉన్నదని శ్వేతపత్రం ద్వారా పునరుద్ఘాటించబడింది. ఉమ్, అది రాష్ట్ర ప్రజానీకానికి సంతృప్తి కలిగించేటువంటి అంశం, ఆహ్వానించదగినటువంటి పరిణామం. ఇక గతంలో అధికారంలో ఉండి అమరావతిని విధ్వంసం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పేటువంటి చేసేటువంటి వ్యాఖ్యలకు ఏమాత్రం విలువ లేదు. రాష్ట్ర ప్రజలు వాటిని పట్టించుకోరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాళ్ళు ఆ పనులు చేశారు కాబట్టే వాళ్ళను ఇంటికి పంపించడమే కాదు, ప్రతిపక్ష స్థానంలో కూడా అనర్హులని ప్రజలు తీర్పిచ్చేశారు. రాజధానిని శ్మశానం అన్నటువంటి వాళ్ళకి సమాధి కట్టిన తర్వాత సమాధిలో ఉన్నటువంటి వాళ్ళు చేసే వ్యాఖ్యలకు విలువ ఉండదు. అందువల్ల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజా తీర్పును నిజంగా గౌరవిస్తుంటే, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, బొత్స సత్యనారాయణ గారు మొన్న సీనియర్ మంత్రిగా పనిచేశారు. మా ఆలోచన 3 రాజధానుల ఆలోచన ఇప్పటికీ మా విధానం అన్నారు. ఉమ్, ఆయన శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, అడవి అన్నారు అమరావతిని. ఆ పెద్ద మనిషి ఓడిపోయిన తర్వాత అయినా సరే ఉమ్, గుణపాఠం నేర్చుకోకుండా మేము పట్టిన కుందేటికి 3 కాళ్ళని వ్యాఖ్యానించడం అంటే ప్రజా తీర్పును అగౌరవపరచడమే. శాసనసభ, చట్టసభ చేసినటువంటి నిర్ణయాన్ని, చారిత్రాత్మకమైనటువంటి హైకోర్టు తీర్పును ఆయన అగౌరవపరుస్తున్నట్టుగానే నేను భావిస్తాను. ప్రజలు భావించారు కాబట్టి వాళ్లకు ప్రతిపక్ష స్థానం కూడా దక్కని పరిస్థితి ఏర్పడే తీర్పిచ్చారు. ఇప్పుడు వాటిని గురించి కంటే కూడా ఉమ్, అమరావతి రాజధాని నిర్మాణంలో మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా ఉమ్, రైతులు 30,000 కుటుంబాలు ఉమ్, 34,000 ఎకరాలు ఎందుకు ఇచ్చారో
ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజానీకం కలలుగంటున్నటువంటి ఆశిస్తున్నటువంటి ఒక మంచి ఆధునిక రాజధాని నిర్మాణం ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి బృహత్తర కర్తవ్యం. దానికి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న మేరకు మోడీ గారి ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వమే, ఎన్డీఏ ప్రభుత్వమే, అందులో టీడీపీ కూడా భాగస్వామ్యమే, జనసేన కూడా భాగస్వామ్యమే. వాళ్ళు దానికి అనుగుణంగా నిధులు త్వరితగతిన మంజూరు చేయాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు వెళుతున్నారు, మోడీ గారిని కలవబోతున్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్న పైలట్ చేసే హోంమంత్రిని, ఆర్థిక మంత్రిని కూడా కలవబోతున్నారు. నిధుల విషయంలో స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 1500 కోట్లు ఇచ్చాం, ఓకే, అలాగే స్మార్ట్ సిటీ కింద 450 కోట్లు ఇచ్చాం అంటే సరిపోదు. ఈ రోజు విభజన చట్టంలో పేర్కొన్న అంశాల వారీగా ఆధునిక వసతులతో, మౌలిక వసతులతో రాజధాని నిర్మాణానికి కేంద్రం డబ్బులు ఇవ్వాలి. రెండవది, కేంద్ర ప్రభుత్వ శాఖలకి, రంగాలకి నిన్న చంద్రబాబు గారు కూడా ప్రస్తావన చేశారు. 132 సంస్థలకి, విభాగాలకి భూములు కేటాయించాం. అందులో 5-6 మాత్రమే వచ్చాయి, ఇంకా మిగిలినటువంటి రావాలి. వాళ్ళందరూ వచ్చి భూములు తీసుకున్న వాళ్ళు నిర్మాణ పనులు చేపట్టారనుకోండి, రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మాణ రంగం ఉరకలు పరగలు వెత్తింది అనుకోండి, తప్పనిసరిగా ఆధునిక రాజధాని నిర్మాణానికి వేగంగా అడుగులు పడినట్టుగానే భావించాలి. అందువల్ల ఆ వైపున చర్యలు త్వరితగతిన తీసుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఓకే అండి. విద్యాసాగర్ గారు, పెద్ద ఎత్తున 1000 ఎకరాలు చేతులు మారాయి 2014 జూన్ నుండి డిసెంబర్ మధ్య ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది జరిగింది అనేటువంటిది పెద్ద ఎత్తున గతంలో వైసీపీ విమర్శలు చేసింది. అండ్ స్టిల్ ఇప్పుడు అదే మాట మీద ఉన్నటువంటిది అయితే క్లియర్ గా కనిపిస్తుంది నిన్న నేతలు. జోషా గారు, మనము బహుశా ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నది అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడే వరకు ఆ పదం ఉన్నట్టు నాకు తెలిసి మా నలుగురికి తెలియదు. మొట్టమొదటిగా ఆయన ఆ పదాన్ని అసెంబ్లీలో వాడాడు. ఇన్సైడర్ ట్రేడింగ్ ఏంటి అనేది ఆ రోజు మొదలు పెడితే అది స్టాక్ మార్కెట్ లో జరిగేది. అదంతా కూడా అది స్టాక్ మార్కెట్ బ్రోకరింగ్ లో జరిగేటువంటి వ్యవహారము. ఆయన ఇక్కడ ఎందుకు మాట్లాడాడు అనేసి మాట్లాడు. అప్పటి వరకు అప్పడం తెలియదు. అయితే అదే నిజం అనుకోని ఒక 2 నిమిషాలు అనుకుంటే, ఏ రైతైనా సరే, అది కమతాలు ఉన్న రైతైనా సరే, ఎకరాలు ఉన్న రైతు ఉన్నా సరే, ఏ రైతైనా సరే వచ్చి ఒక చిన్న కంప్లైంట్ రైజ్ చేశాడంటే 5 సంవత్సరాల్లో భూములు చేతులు మారాయి. ఎవరికి మారినాయి, ఎట్లా మారినాయి, ఎప్పుడు ఇచ్చారు, ఎవరు ఆస్తి ఎవరికి ఇచ్చారు, ప్రభుత్వ భూములు ఏమైనా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారా? ఇక ఫ్లాట్లే కంప్లీట్ కొట్టకపోతే, ఇవ్వకపోతే నువ్వు ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందంటే అంటే వీళ్ళ మూర్ఖత్వానికి ఇంకా పరాకాష్ట. ఇందాక లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ ఇంకా ఆ మూడులోనే ఉన్నాడు, ఇంకా వాళ్ళు మారరు అన్నట్టు చెప్పారు కదా. ఇంకా ఇన్సైడ్ ట్రేడింగ్ దాన్ని పట్టుకుని ఊగులాడుతున్నాడు. అది జగన్ మొర్రు అని చెప్పేసి అక్కడున్న ప్రజలు మాట్లాడుతుంటే, అక్కడ ప్రజలు మిమ్మల్ని ఓడిస్తే, అక్కడున్న ప్రజా తీర్పు మిమ్మల్ని చిక్కరిస్తే మాకొద్దు మీరు అంటే ఇంకా అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ నాకైతే అర్థం కాలే. ఇప్పుడు తులసిరెడ్డి గారు ఒక మాట అన్నారు, దేవుని నవనగరాలు అన్నారు. ఇప్పుడు మనం ఆయన ఢిల్లీ, చెన్నై, బెంగళూరు లేకపోతే హైదరాబాద్ పోల్చారు మీరు అన్నారు. ఇప్పుడు ఇప్పటికిప్పుడు అదేదో మంత్రదండం లాగా కోసం కాదండి తులసిరెడ్డి గారు. దానికి ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు పడుతుంది, టైం పడుతుంది అటువంటి మహానగరాలు రావడానికి. ఈ రోజు బీజం వేయాల. ఆ రోజు రైల్వే డిపార్ట్మెంట్ రైల్వేకి ట్రాక్ ఇటువైపు ఒక 100 అడుగులు, అటువైపు ఒక 100 అడుగులు రైల్వే ఎందుకు అక్విజిషన్ చేసిందండి? బ్రిటిష్ రైల్వేస్ వేసినప్పుడు కానీ లేకపోతే ఇండియన్ రైల్వేస్ ఎందుకు వేసిందండి? అక్వైర్ చేసి ఎందుకు పెట్టారు? ఫ్యూచర్ లో పనికొస్తుంది అనే ఉద్దేశంతో. ఆ ఫ్యూచర్ లోనే ఈ రోజు అది వైడనింగ్ అయ్యింది, ఎలక్ట్రిఫికేషన్ అయ్యింది, డబుల్ ట్రాక్లు అయినాయి. అంటే భవిష్యత్తును ఆలోచించాలి అంటే ఇన్ని ఎకరాలు అవసరము. అదే ఈ జోన్ లో ఇది వస్తుంది, ఈ జోన్ లో ఇక్కడ వస్తే బాగుంటది పారిశ్రామికరణ, అదే ఈ జోన్ లో ఇక్కడ ఇండస్ట్రీ వస్తే బాగుంటది, లేకపోతే ఈ జోన్ లో ఇక్కడ ఫిలిం డెవలప్ అయితే బాగుంటది అనేది ఒక ప్లాన్. అది
అది రాత్రి కడతారని కాదు. అక్కడికి ఒకవేళ వచ్చిందనుకోండి, ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చిందనుకోండి, ఆ ఏరియాలో లొకేట్ లో ల్యాండ్ అలకేట్ చేస్తారు. ఇండస్ట్రీస్ వచ్చాయనుకోండి, ఇంకో చోట అలకేట్ చేస్తారు. ఒకవేళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వచ్చాయనుకోండి, ఆ జోన్ లో అలకేట్ చేస్తారు. అందుకనే R9 జోన్ లో 1 to 9 పెట్టారు. R1, R9 అట్లాగే అందులో R5 లో అక్కడ పెరిఫెరల్ ఏరియాలో ఉన్నటువంటి పేదలకి R5 జోన్ లో ఇళ్లు కట్టించే కార్యక్రమం కోసం పెట్టుకున్నటువంటి ప్రాపర్టీ అది. అది మీకు తెలిసి ఏమైందో సుప్రీంకోర్టు వరకు పోయింది. అట్లాగే ఏంటంటే ఫ్యూచరిస్టిక్ మనం కాదు కదా, మనం ఒక్కరే కాదు కదా భవిష్యత్తు, ఇప్పుడు కాదు కదా, భవిష్యత్తు కూడా ఇంపార్టెంట్ కదా. దానికోసము పెట్టినటువంటి అక్వైర్ చేసేటువంటి ల్యాండ్స్ అంతా కూడా అంతే తప్ప ఒక సెక్రటరేట్ కడితేనో, ఒక అసెంబ్లీ కడితేనో, ఇది కడితేనో రాజధాని అని చెప్పేసి ఎక్కడ లేదు. రాజధాని అంటే మీకు శివరామన్ కమిషన్ కు వేసే ముందే రాజధానిలో ఏమేమి ఉండాలా, కేంద్ర ప్రభుత్వం దేనికి సహకరించాలా అనేది కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ చేసి ఇచ్చినటువంటి డాక్యుమెంట్ అది. మనం ఆ డాక్యుమెంట్ ప్రకారం వెళ్తే అక్కడ చాలా క్లియర్ గా 7 పాయింట్లు 9 పాయింట్లు ఏమో ఉన్నాయి. సబ్జెక్టు కరెక్ట్, నేను తీయడానికి ట్రై చేశాను, చాలా కాలం అయింది కదా, నా దగ్గర డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్ 3 పేజీల డాక్యుమెంట్. ఫస్ట్ పేజీ గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చే లెటర్, తర్వాత ఏ అంశాల మీద శ్రీరామకృష్ణన్ చేయాలి, అంశాలలో ఉన్న తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని మీద క్లియర్ కేటగిరికల్ 3 పేజీల డాక్యుమెంట్ అది. ఆ డాక్యుమెంట్ లో క్లియర్ గా ఏ క్యాపిటల్, ఆ 7 అంశాల్లో మీకు నిధులు ఎంత అవుతాయి, ఏమేమి ఉండాలా, ఇంకా ఏమేమి రావాలనేది క్లియర్ ఉంది అక్కడ. ఇవన్నీ కలిపితేనే రాజధాని అవుతారు తప్ప సెక్రటరేట్ ఒక చోట ఉన్నదని రాజధాని అన్నారు. పరిపాలనా రాజధాని మాదిరిగా మాట్లాడితే కుదరదు అది. ఇప్పుడు కూడా ఏంటి, దాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీరామకృష్ణ చేసిన తప్పు ఏంటంటే కుక్క పని చేయమంటే గాడిద పని చేసి పెట్టాడు. అందుకోసమే ఆయనతో పాటు ఉన్నటువంటి కమిటీ సభ్యులు ఆయన్ని వ్యతిరేకించారు. అందరూ శ్రీరామకృష్ణ ఇచ్చినటువంటి 42 పేజీల డాక్యుమెంట్ చదువుతారు తప్ప తర్వాత సభ్యులు ఇచ్చినటువంటి, లేకపోతే దాని మీద ఇచ్చినటువంటి 2 కమిటీలు ఏవైతే ఉన్నాయో, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ దీంట్లో ఉన్నటువంటి ఏమైతే ఉన్నాయో కమిటీ ఏదైతే ఉందో, ఆ కమిటీ ఇచ్చేటువంటి నివేదికను ఎవరు చదవరు. అప్పుడు అది కూడా కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీలే. అట్లాగే థర్డ్ పార్టీ నుంచి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ వాళ్ళు వచ్చి అధ్యయనం చేశారు. శివరామకృష్ణను కుక్క పని చేయమని గాడిద పని చేసిపోయాడు అంటున్నా నేను. ఆ 42 పేజీలు చదవకుండా ఆ మొత్తం డాక్యుమెంట్ 200 పేజీలు పైన ఉంటది. దయచేసి డాక్యుమెంట్ చదువుకోండి. ఒక్క నిమిషం ఆ చదివిన తర్వాత దాంట్లో క్లియర్ గా ఉంది శివరామకృష్ణ కమిషన్ గారి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్మెంట్ తో పార్టీ వేసినటువంటిది కానీ, ఎన్ని సమావేశాలు జరిగాయి కానీ వీళ్ళంతా స్ట్రాంగ్ అబ్జెక్షన్ ఏంటంటే, స్ట్రాంగ్ ఫెర్టైల్ ల్యాండ్స్ అవి ఇక్కడ కాకుండా మరో చోట ఉంటే బాగుంటదేమో అన్నది. ఏంటంటే అటవీ భూములు రకరకాలుగా ఏదో వాళ్ళ అభిప్రాయాలు ఇచ్చారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు, ₹1 ఇవ్వకుండా. ఆ ఒక్క అంశాన్ని మనము గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ. తులసిరెడ్డి గారు ఇక్కడ టైం బౌండ్ పెట్టి ఈ 5 ఏళ్లలో ఇన్ని కోట్లు కుమ్మరిస్తామని అట్లా ఏం చెప్పట్లేదు మామూలుగా. కాకపోతే ఇప్పుడు స్టార్ట్ చేస్తాం పనులు, ఎప్పటికి అవుతుంది అనేది మాత్రం క్లారిటీ కాదు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. అభివృద్ధి అనేది అమరావతి డెవలప్మెంట్ కు సంబంధించి వాళ్ళు చెప్తుంది ఇదే. అంటే పర్టికులర్ గా దీన్ని పూర్తి స్థాయిలో ఇప్పటికిప్పుడు కట్టేస్తామని, ఇప్పటికిప్పుడు పెద్ద ఎత్తున నిధులు అమరావతికే కేటాయిస్తామని ఏం చెప్పట్లేదు. నేను చెప్పేది కూడా అదే. వచ్చేసి నిరంతర ప్రక్రియ అన్నాడు, సంతోషము. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు ఖచ్చితమే. కానీ ఇది ఒకేసారి ఆ నవనగరాలు అంటే ఒక బిల్డింగ్స్ అంటే అర్థం ఉంది. నవనగరాలనే ఆ అంతర్జాతీయ రాజధాని కాన్సెప్ట్ కరెక్ట్ కాదని ఇప్పటికి నా అభిప్రాయం. రాజధాని వచ్చేసి పరిపాలనా రాజధానిగా ఉండాలి తప్పనిచ్చేసి ఈమె త్రివేంద్రం వచ్చేసి అంతర్జాతీయ రాజధాని కాదు. ఇక్కడ విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3లో స్పష్టంగా పేర్కొంది, the central government shall provide special financial support for the creation of essential facilities in the new capital of the success state of Andhra Pradesh, including Raj Bhavan, High Court, Government Secretariat, Legislative Assembly, Legislative Council, and such other essential infrastructures. ఇది వాస్తవంలో వచ్చేసి చట్టంలో ఉండేది. దాని ఎవరు కాదనలేదు. కాబట్టి దానికి ఆల్రెడీ ఇప్పటికే 10,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. దాంట్లో 2,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము, ఒకసారి 1,500 కోట్లు, మిగతా డ్రైనేజ్ కి 1,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇంకా నాకు సంబంధించి ఒక ప్రజా రాజధానికి ఒక 4,000 కోట్లు 5,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ దీని ప్రకారం వాళ్ళు ఇవ్వాలి కాబట్టి ఇస్తే
ఆటోమేటిక్ గా ఇవన్నీ అయిపోతాయి. ఇవన్నీ అయినాక భూమి ఎలాగుంది కాబట్టి భూసేకరణ కరెక్టే, తర్వాత వచ్చేసి గ్రాజువల్ గా డెవలప్ అవుతుంది. కాబట్టి ఆ యాంగిల్ లో వచ్చేసి ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వము ఒక 4-5 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకుంటే ఇప్పుడు వచ్చేసి ఆ రోడ్స్, తర్వాత వచ్చేసి అసంపూర్తి భవనాలు పూర్తి చేయడము, రాజభవన్ కట్టాలా, డ్రైనేజ్ వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, ఆ రైతులకు వాళ్ళకి ఇవ్వాల్సిన కౌలు, రైతు కూలీలకు ఇవ్వాల్సిన కౌలు, పెండింగ్ బిల్స్, తర్వాత ఇవన్నీ చేస్తే ఒక ఆటోమేటిక్ గా అయిపోతుంది. అది ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంటుంది. నేను ఆ యాంగిల్ లో మాత్రం ఆలోచించమంటున్నాను. ఒకేసారి వచ్చేసి అంటే ఓవరాల్ గా ఏమైందంటే వేరే వాళ్ళ కూడా అంతా నవనగరాలు, ఇప్పుడే పులిందలో వచ్చేసి ఇక్కడ కూడా కావాలని డెవలప్ ఉంటుంది. ఇక్కడ ఆడే నవనగరాలు అన్నప్పుడు శ్రీకాకుళం ఉంటుంది, పులిందలకు, కడపలకు, అందరికీ ఉంటుంది. ఈవెన్ హైకోర్టు కావాలని మాకుంది. యాక్చువల్ గా రాయలసీమ హైకోర్టు వచ్చేసి రాజధానికి వెలుపల 12 రాష్ట్రాలు ఉన్నాయి. అయినప్పటికీ సరే ఆల్రెడీ వచ్చేసి కనీసం హైకోర్టు బెంచ్ కన్నా ప్రయత్నం చేస్తామనే అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి ప్రతి ప్రాంతము డెవలప్మెంట్ కోరుకుంటుంది. ఎంతసేపు అమరావతి 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 అని చెప్పేసి ఇంకా మిగతా వచ్చేసి అది యాక్చువల్ గా ఉద్దేశం కాకపోవచ్చు, కానీ అభిప్రాయం వచ్చేసి మిగతా ప్రాంతాలన్నింటినీ అండర్లైన్ చేస్తున్నారు, పట్టించుకోవడం లేదు, అంతా అక్కడనే అందరూ అడిగిపోవాలనా అనే అభిప్రాయం కలిగిస్తున్నారు. ఆ నవనగరాలు, ఆ అంతర్జాతీయ రాజధాని, ఆ కాన్సెప్ట్ కరెక్ట్ కాదంటారు. రాజధాని డెఫినెట్ గా వచ్చేసి అక్కడనే ఉండాలి సెంటర్. ఆ భూసేకరణ, భూ సమీకరణ కరెక్టే, గ్రాడ్యువల్ గా డెవలప్ అవుతుంది. హైదరాబాద్ వచ్చేసి అది ఒక ముఖ్యమంత్రి మొత్తం హైదరాబాద్ అంతా కట్టేశాడు, ఏమన్నా బాంబేనంతా కట్టేసారా? ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చేసి కలకత్తాలోనో చెన్నైయో బాంబేలోనో వచ్చేసి వాళ్ళు భవిష్యత్తులో ఈ విధంగా అయితే ఊహించుకున్నారా? వాళ్ళకి ఆ రోజు కన్వీనియంట్ గా గ్రాడ్యువల్ డెవలప్ అయింది. కాన్సెప్ట్ వచ్చేసి మిగతా ప్రాంతాలు వచ్చేసి అభివృద్ధి నిర్లక్ష్యం చేస్తున్నారనే కాన్సెప్ట్ కనిపిస్తుంది. కాబట్టి అది కరెక్ట్ కాదంటున్నాను. రఘునాథ్ బాబు గారు, రఘునాథ్ బాబు గారు, ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా నిధులు కూడా ఇప్పుడు ఇది డెవలప్ అవ్వడానికి కావచ్చు, దేనికి కావచ్చు, టైం లేదు, కంటిన్యూస్ ప్రాసెస్ అయినా కూడా కేంద్రం నుంచి రావాల్సినవి మాత్రం ఇప్పుడు టెన్షన్ గా రావాల్సినటువంటి అవసరం ఉంది. మౌలిక వసతుల కల్పనకు సంబంధించి గత డ్యామేజ్లు ఏమైనా ఉన్నా అవి చెయ్యాలన్నా కూడా ఈ బకాయిలు అనేవి పేరుకుపోవడము, లేకపోతే మీరు సరైన టైంకి రిలీజ్ చేయకపోవడం కూడా ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తున్నాం కదా. ఇప్పుడు హలో చెప్పండి చెప్పండి రఘునాథ్ బాబు గారు, మీ వాయిస్ అయితే వినిపిస్తుంది నాకు. ఇప్పుడు జస్న గారు, ఫస్ట్ మీరు ఇందాక మొదలు పెట్టింది ఈ ఇన్సైడర్ ట్రేడింగ్, అది స్మృతిని. ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ ఇప్పుడు ఇక్కడ రింగ్ రోడ్ వస్తుంది, లేకపోతే ఇక్కడ ఏదో ఫ్యాబ్ సిటీ వస్తుంది, ఇక్కడ ఏదో ఇంకేదో వస్తుంది అని చెప్పి అది రియల్ ఎస్టేట్ అసలు ఎవరైనా కానీ కొద్దిగా ముందుగానే వాడు తెలుసుకొని దాని అనుగుణంగా ఆ దగ్గరలో మాస్టర్ ప్లాన్లు అవన్నీ చూసుకుని దానికి సంబంధించి అక్కడ అలా రఘునాథ్ బాబు గారు అంటారు అలాంటి దాన్ని ప్రచారం చేసుకుని అమ్ముకుంటారు. అది జనరల్ గా జరిగింది. అంటే ముందుగానే అమరావతికి సంబంధించి ఇక్కడ రాజధాని ఉంటది అని లీక్ అయి కొంతమంది భూములు తీసుకున్నారు అంటే అధికార పక్షాల్లో ఉన్న వాళ్ళకి అది ప్లస్ అయింది అంటున్నారా మీరు? కొనుక్కున్నారు. ఉదాహరణకి అదే ఆగిరిపల్లి సైడ్ ఎక్కడో ఉన్నారు, కొందరేమో అక్కడెక్కడ తనుకొండలు. సో ఇప్పుడు ఏంటంటే అది ఇలా కొనేటప్పుడు కొన్ని నష్టాలు జరుగుతాయి, కానీ అదంతా ఇన్సైడర్ ట్రేడింగ్ కొంతమందికి తెలుసు. అదే దాదాపుగా 90% కి తెలుసు ఇక్కడే వస్తుందని. దాన్ని ఊరికే. రెండవది ఏంటంటే ఈ అసైన్డ్ ల్యాండ్స్ కూడా దానికి ఏళ్లతో పాటు సమానంగా ల్యాండ్ ఇస్తారనేది మామూలు వాళ్ళకి తెలియదు. అదేవిధంగా కొంతమందికి ఉండొచ్చు. మరి ఉంటే 5 ఏళ్ళ ప్రభుత్వం ఉంది కదా. ఓకే రఘునాథ్ బాబు గారు, మనకు సమయం అయిపోతుంది. కేంద్రం నుంచి రావాల్సిన సహకారం నిధుల పైన చెప్పండి. మళ్ళీ అది మిస్ అవుద్ది. మీ పాయింట్ మీరు చేయాల్సింది, మీరు చెప్పాల్సింది అది మిస్ అయిపోతుంది. మనకు టైం తక్కువ ఉంది. నిధుల పైన చెప్పండి. రాష్ట్రానికి మీరు ఇచ్చే సహకారం ఇప్పుడు ఖచ్చితంగా పర్టికులర్ టైంలో ఇవి ఇస్తాము, ఇంత నిధులు ఇస్తాము, ఇన్ని అంటే కేంద్ర సంస్థలకు కొన్ని సంబంధించి ఇవి వీళ్ళకి ఎలా చేస్తాము, ఇటువంటి ఇన్సూరెన్స్ ఏపీకి అవసరం. రెండు రకాలు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు చాలా బిల్డింగ్లు మొదలుపెట్టి వాటికి రోడ్లు లేక ఆపేశారు కూడా.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ రోడ్లు పూర్తి చేయలేదు, మేము కూడా చూసి వచ్చాం. కాబట్టి ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేవు. ఆ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఆ స్థలాలు అయితే సంస్థలకి అవన్నీ తప్పకుండా వస్తాయి, గ్యారంటీ. లేకపోతే రాజధానికి కావాల్సిన ఇప్పుడు మన దేశంలో ఈ మధ్య కాలంలో అంటే వాజ్పేయి గారి హయాంలో 3 రాష్ట్రాలు ఏర్పడినాయి. 3 రాష్ట్రాలకి రాజధానులు వచ్చాయి. మధ్య ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్. వాటిల్లో ఆ తర్వాత 10 ఏళ్ళు కేంద్రంలో కాంగ్రెస్ పరిపాలనలో ఉంది ఆ యూపీఏ. ఆ 10 ఏళ్లలో ఆయా రాష్ట్రాలకి రాజధాని నిర్మాణానికి ఎంత ఇచ్చారు, ఉపదానికి ఎక్స్ అనుకున్నాం. అది ఉదాహరణ. ఆ ఎక్స్ కి 2x, 3x, 5x ఇవ్వచ్చు. అంతవరకు ఇక్కడ అడగచ్చు, ఇవ్వచ్చు. కేంద్రం నుంచి ఏమొస్తుందని క్లారిటీ లేదు, మాకు ముందు తెలిసేటువంటి అవకాశం ఉంటుందని మేము అనుకుంటున్నాము క్లారిటీగా. అండ్ ఫైనల్ గా లక్ష్మీనారాయణ గారు ఫైనల్ గా ప్రాజెక్టే ఇది అమ్మితే 1,20,000 కోట్లు వస్తాయి అనే చెప్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎంత ఎలా వస్తుంది, కానీ ఆ మొత్తం 1,20,000 కోట్లు ఇవ్వాలి అని చంద్రబాబు గారే అడిగినప్పుడు కేంద్రాన్ని అడగట్లేదు, ఎవరు అడగట్లేదు. లక్ష్మీనారాయణ గారు ఫైనల్ గా ఎలా ముందుకు వెళ్ళాలంటారు? 1 నిమిషం టైం మాత్రమే ఉంది. ఒక్కటమ్మా, అమరావతి నగర నిర్మాణానికి గడువు లేదు, కానీ అమరావతి రాజధాని నిర్మాణానికి గడువు ఉంది. 10 సంవత్సరాలు అనేటువంటి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాలం అయిపోయింది. ఈ పాటికే రాజధాని నిర్మాణం జరిగి ఉండాల్సింది పూర్తి స్థాయిలో. గత ప్రభుత్వం వల్ల అది విధ్వంసానికి గురైంది. అందువల్ల ఇప్పుడు ప్రభుత్వానికి రాజధాని నిర్మాణానికి గడువున్నది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ప్రస్తావించిన అన్ని అంశాల అమలుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి. హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ ఆఫీసర్స్ ఈ గృహాలతో పాటు మౌలిక సదుపాయాలు ఉన్నాయి. హైదరాబాదు విజయవాడ రైల్వే లైన్ లేదా విజయవాడ చెన్నై రైల్వే లైన్ కనెక్టివిటీ, అమరావతి మీద రైల్వే లైన్ వేయాలి. అమరావతి అనంతపూరు కనెక్టివిటీ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం జరగాలి. ఔటర్ రింగ్ రోడ్డు, ఇలాంటి మౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయి. అక్కడ అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మాణానికి ఇవ్వాల్సిన డబ్బులే కాదు, ఇవన్నీ కలిపితే వీటికి గతంలో 24,500 కోట్ల రూపాయలకు ఒక ప్రణాళికను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా సమర్పించారు. అది మొదటి దశగా. ఆ నివేదికలు ఇప్పుడు 5 ఏళ్లు అయిపోయినాయి. వ్యయభారం పెరుగుతుంది. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వీటి నిర్మాణానికి గడువున్నది. నగర నిర్మాణానికి మీరు అన్నట్టు రాజధాని నిర్మాణానికి ఖచ్చితంగా టైం బౌండ్ అయితే ఉండి తీరాల్సిందే. నగర నిర్మాణం అనేది అది కంటిన్యూస్ ప్రాసెస్. చూడాలి మరి కేంద్రం నుండి ఎటువంటి సహకారం వస్తుంది, దీనిపై ఏ విధంగా ముందుకెళ్తుంది ప్రస్తుత ప్రభుత్వం అనేది చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. లక్ష్మీనారాయణ గారు, విద్యాసాగర్ గారు, తులసిరెడ్డి గారు, రఘునాథ్ బాబు గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.